రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనిని ఒప్పుకోవాల్సిందే కదా, మంచే కాబట్టి. గణపతి నవరాత్రులపైన సమీక్ష చేయడం, 10 ఏళ్ల పాటు కేసీఆర్ సమీక్ష చేయకుండా పక్కన పెట్టేసి తన దర్పాన్ని ప్రదర్శించి గణపతి దేవుడి కంటే తానే గొప్ప అనుకున్నటువంటి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారు రాగానే సమీక్ష చేయడము, కమిషనర్లకు చెప్పడము, ఇవన్నీ జరిగినాయి. ఇంకొక మాట, ఇది ఒప్పుకుంటేనే ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను వస్తుంటే తిలక్ నగర్ రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత కోరంటి చౌరస్తాలో పక్కకు ఒక వినాయకుడి విగ్రహం పెట్టుకున్నటువంటి లారీ ఆగితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి లాఠీ చార్జ్ చేసిరు పొద్దుగాల 7 గంటలకి. ఈ మాట ఈరోజు పొద్దుగాల 7 గంటలకి అవసరమైతే పోలీసులు మీరు సీసీ కెమెరా పెట్టేసి ఎవరు లాఠీ చార్జ్ చేసిరో ఆ కానిస్టేబుల్నా లేకపోతే ఏ స్థాయి అధికారి ఉన్నాడో ఒకసారి చూడండి. ఈ విషయాన్ని డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు లాఠీ చార్జ్ చేయాలి? మీరు అదే మొహర్రంలో లాఠీ చార్జ్ చేసే దమ్ముంటుందా? అదే క్రిస్మస్ రోజు లాఠీ చార్జ్ చేసే దమ్ముంటుందా? అదే ఇది బక్రీద్ రోజు, రంజాన్ రోజు లాఠీ చార్జ్, రోడ్లన్నీ బ్లాక్ చేసి రోడ్ల మీద రంజాన్ చేసిన రోజు ఏ ఒక్క రోజైనా మీరు లాఠీ చార్జ్ చేసిరా? అంటే హిందువులంటే అంత చులకనగా ఈజీగా ఏం కాదు లేనట్టు కొట్టేయడమేనా? నా కళ్ళతోటి నేను వీడియో రికార్డ్ చేయలేకపోయినా, బండి డ్రైవింగ్ చేసుకున్నా ఉన్నా కాబట్టి నేను వీడియో రికార్డ్ చేయలేకపోయినా, లేకపోతే ఆ పోలీస్ దాడి చేసింది నేను ఖచ్చితంగా రికార్డ్ చేసి నేను వేసేవాడిని. నేను ఖచ్చితంగా చెప్తున్నా. అక్కడ కోరంటి చౌరస్తలో ఒకవేళ వాళ్ళు లేట్ అయిండొచ్చు, తీసుకపోండి పోండి నిమజ్జనం చేయమని చెప్పాలి. కానీ దాని మీద ఉన్న పిల్లల మీద లాఠీచార్జ్ చేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిర్రు? అంటే అంత చులకనగా ఉన్నారా? హిందువులంతా తిరగబడరు, ఏం కాదు, భయం లేదనేటువంటి ఒక మాటనా? ప్లస్ అట్లనే నిన్న నిమజ్జన కార్యక్రమాల దగ్గరికి వెళ్ళేటప్పుడు నిన్న మొన్న కూడా 5 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, 6 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, నిమజ్జనం చేసే దగ్గర తొందరగా పోవాలి. మీరు మంచి చేయడం కోసం చేస్తుండొచ్చు, కానీ లాఠీ చార్జీ ఎవరైతే గణపతి దేవుళ్ళను పెట్టుకున్నారో వాళ్ళ మీద లాఠీ చార్జీ ఎన్ని చోట్ల జరిగిందనేటువంటిది ఒక్కసారి లాఠీ చార్జీ జరిగినటువంటి సంఘటనలపైన వెంటనే సమీక్ష చేస్తారా? డీజీపీ గారు సమీక్ష చేయండి. లాఠీ చార్జీ చేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిర్రు? అంటే ఎవరు కోర్టుకు పోరు, హిందువులంతా చేతగాని దద్దమ్మలు, వాళ్ళు మేము కొట్టినా పడతారు కాబట్టి మేము సపడే కూర్చుంటాం. ఒకవేళ మీకు ఓపిక లేకపోతే, శాత కాకపోతే రిజైన్ చేయండి. మస్తు మంది అక్కడ పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి యువకులు ఉన్నారు ఇవాళ తెలంగాణలో. వదిలేండి. మీకు చేత కాకపోతే, ఓపిక లేకపోతే, ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే లాఠీ చార్జ్ చేసేటువంటి అధికారం మీకు ఎవడిచ్చిండు? కోర్టుకు పోదామా రండి, లాఠీ చార్జ్ చేయొచ్చా? పోనీ అక్కడ కొన్ని లక్షల మంది కూడా గుమిగూడి ఇబ్బంది పెట్టేది లేదు. ఆ లారీ మీద 10 మంది 12 మంది పిల్లలు ఉన్నారు అంతే. జస్ట్ 10-12 మంది పిల్లలు ఉన్నారు, పక్కన ఉన్నారు. మీరు ఒకవేళ ఆ వినాయకుడి నిమజ్జనం తీసుకురావంటే మీరు డ్రైవర్ చెప్పి ఇంకొంచెం చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడో రాత్రి బయలుదేరుతారు, పొద్దున లేస్తారు, ఇంకేదో అవకాశం ఉంటుంది, ఏదో పరిస్థితులు ఉంటాయి, ఆపిరు పక్కకు లాఠీ చార్జ్ చేసేస్తారా వెంటనే? నా కళ్ళతోటి నేను చూసినటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. సింపుల్. కేవలం హిందువులకు ఏం పని లేదు, పిచ్చోళ్ళు వీళ్ళు, మేము కొట్టినా ఏం కాదు, తన్నినా ఏం కాదు, వీళ్ళు మళ్ళీ భయపడకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తారనేటువంటి ఒక చిన్న లీనియన్సే కదా ఇది జరిగినటువంటి. దీనిపైన కూడా ప్రభుత్వము, పోలీసులు స్పందించాలి. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఇవాళ కోరంటీలో ఆ రైల్వే గేట్ పక్కన ఉన్నటువంటి సీసీ కెమెరాలని, మీ పోలీస్ అధికారుల చేతిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా తీసి చూడండి. లాఠీ చార్జ్ చేసిండు లేదా? నడవలేకపోయిండు, తొడ మీద కొడితే అబ్బాయి లేవలేకపోయిండు. అట్లనే అంత దారుణంగా కొట్టారు. ఒకవేళ బెదిరించేది ఉంటే మామూలుగా నడవని లాఠీతో ఇట్లా అనొచ్చు, కానీ అంతకంటే దారుణంగా నడవలేకపోయిండు అబ్బాయి. లారీని పట్టుకొని వేలాడిండు. అట్లనే పోయి చూడండి. రేపు పొద్దుగాల అతనికి ఏమన్నా అయితే కేసు పెట్టి ఆ పోలీసుని లోపలేయాలి కదా. ఎవడు ఏడు పాపం, ఎవరికి నోరు లేదు, వీళ్ళకి అందరినీ అదే కదా చేయాల్సిన పని. రేపు మీకు అందరికి ఏంటంటే మాస్గా, అరే వీళ్ళని ఏమని అంటే అందరు కలిసి కొడతారేమో, రేపు పొద్దుగాలు వస్తారేమో, ఇది మతపరమైనటువంటి అల్లర్లు అయితేనే వాళ్ళకు మాత్రమే మీరు భయపడతారు. ఏదో ఫోన్లని చూసినట్టుండేటువంటి మిగిలిన అంశాలు, డీజేలు పెట్టిరా, లైట్లు పెట్టిరా, పాటలు పెట్టిరా అనేటువంటిది మిగిలిన వాళ్ళు చూసుకుంటారు, మీకు సంబంధం లేదు. అది చూసినటువంటి నేను కళ్ళతోటి చూసింది వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సినటువంటి అంశం కాబట్టి కనబడ్డప్పుడు, ఎందుకంటే మంచి పని చేశారు రేవంత్ రెడ్డి గారిని మనం మెచ్చుకున్నాం, తప్పదు.